చెప్పేటటువంటి విషయాన్ని మీకు ఈజీగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, స్క్రీన్‌ని మాత్రం ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఎందుకంటే స్క్రీన్ మీద గీతలు గనుక వస్తున్నట్లయితే కొద్దిగా అన్‌ఈజీగా ఫీల్ కావాల్సొస్తుంది కాబట్టి దయచేసి ఆ డిస్టర్బెన్స్ చేయకండి. సార్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తుండండి. ఓకే. ఓకే సార్. ఓకే. వన్ యెస్ సార్. సో టుడే ఐఎమ్ స్టార్టింగ్ మన యొక్క మెయిన్ టాపిక్ ఏదంటే కంటెంట్ ప్రిపరేషన్. ఈ యొక్క కంటెంట్ ప్రిపరేషన్ లో మనం చూసినట్లయితే సో ద పవర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ మన యొక్క గురువు గారు అయినటువంటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో పబ్లిక్ స్పీకింగ్ లో అతి గొప్ప అయినటువంటి వ్యక్తి గంపా నాగేశ్వరరావు గారికి. సో ఆ గంపా నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది కనుక మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ స్పీచెస్ అనేది నేను మీ ముందు ఇంతకుముందు చెప్పినాను. ఒకవేళ చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నది, ఒక టైప్స్ ఆఫ్ స్పీచెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ స్పీచెస్లలో ఇన్ఫర్మేటివ్ స్పీచెస్. ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ అంటే అసలు ఏం మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాము, ఒక ప్రత్యేకమైన విషయం పైన ఒక అవగాహన కల్పించడం, మనకి తెలియని విషయం పైన అవగాహన కల్పించే వాటిని ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ అంటాము. ఇది ఎక్కువగా ఈ యొక్క ఆఫీసెస్లలో కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో కానీ ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ అనేవి ఉపయోగించుకుంటాము. వీటిలో ఈ స్పీచ్ కనుక ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని స్టాటిస్టికల్ గా మనము చూపించాల్సి ఉంటుంది. అక్కడ స్టాటిస్టిక్ లో చూపించకపోతే మాత్రం అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో దాని తర్వాత రెండవ అంశం ఏంటంటే ఎంటర్టైనింగ్ స్పీచ్. ఎంటర్టైనింగ్ స్పీచెస్ అనేది ఏ విధంగా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడే అర్థమవుతుంది మొత్తము. మనం చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఎదుటిలో సభలో ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. జనరల్ గా మీకు ఫంక్షన్స్ అనేవి జరుగుతుంటాయి, యాన్యువల్ డేస్ కావచ్చు, లేకపోతే 100 డేస్ ఫంక్షన్స్ కావచ్చు, సినిమా థియేటర్స్ లో ఉన్న ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా విధమైన సభల్లో కానీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ స్పీచ్. దాంతో పాటుగా డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. ఇది ఎక్కువగా టీవీ షోస్లలో వీటిని ఎక్కువగా మనం చూస్తుంటామండి. టీవీ షోస్లలో డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఒక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్పీచెస్లలో ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ తోని చేసుకుంటూ పోతారు. సో దీంట్లో మనం ఎక్కువగా పీపీటీ ఉపయోగించుకొని స్టాటిస్టికల్ గా కూడా ఇక్కడ కూడా మనము వాళ్ళకి ఉపయోగించుకోవాలి ఈ యొక్క స్పీచెస్లలో. చాలా తక్కువ చెప్తున్నాను సార్ ఇది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి డిబేట్ స్పీచెస్. డిబేట్ అంటే మన ఎవ్రీ డే మనం ఈవినింగ్ టైంలో 6 o'clock టీవీ ముందు కనుక చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి ఏదైతే సంభాషణ ఏదైతే ఉన్నదో దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. దాని తర్వాత స్పెషల్ అకేషన్ స్పీచెస్. సో దీనిలో ఎటువంటి రూల్స్ ఉండవండి. అంటే వివాహపు విందులలో కావచ్చు, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ లలో కావచ్చు, లేకుంటే ఎక్కడ ఈ ఉపయోగించినటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆ యొక్క ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో తన ఇష్టం. ఇక్కడ ఎటువంటి రూల్స్ అనేవి ఉండవు. కేవలము తను ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటానికి మాత్రమే ఈ యొక్క స్పెషల్ అకేషన్ స్పీచెస్ అనేవి మనం అంటాము. దాంతో పాటు పిచ్ స్పీచ్. ఈ యొక్క పిచ్ స్పీచ్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీస్ అనేవి ఒక ప్రొడక్ట్ తయారు చేస్తాయి. ఆ ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని సేల్స్ వెళ్ళాలి. ఒక వస్తువు తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని బయటకు మనం పంపించాలి, మార్కెట్ లో పంపించాలి అన్నప్పుడు ఇటువంటి స్పీచెస్ అనేవి. సపోజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ తీసుకుందాం, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ తీసుకుందాము. ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రొడక్ట్ ని ఎట్లా సేల్ చేస్తాడు, ఎన్నో రకాలైన మాటలు చెప్తుంటాడు. మాటలు చెప్పేసేసి అతను ఆ ప్రొడక్ట్ అనేది అమ్ముతుంటాడు. సో దీన్ని మనము పిచ్ స్పీచ్ లో కన్వీనియన్స్ మాటలతోని మాట్లాడుకుంటా. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మన టీవీలో ఇచ్చినటువంటి ప్రతిరోజు యాడ్స్ ఏదైతే ఉన్నాయో యాడ్స్ కూడా దీని కిందకే. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేటివ్ గా మనకి బయట వచ్చే విధంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి. డబ్బు ఉట్టిగే రాదు అనేటువంటి మన లలిత జ్యువెలర్స్ గుండు మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో అది ఎంత ఎఫెక్టివ్ గా వెళ్ళిపోతుంది. అది రెండే వర్డ్స్ 3 వర్డ్స్ యూజ్ చేస్తాం దాంట్లో, కానీ ఎఫెక్టివ్ గా వెళ్ళిపోతుంది. సో అటువంటి వాటిని మనం దీని కింద చూసుకోవచ్చు.
దెన్ నెక్స్ట్ మనమందరము ఈ రోజు ఒక గొప్ప అయినటువంటి మోటివేషనల్ స్పీకర్ గా కావాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆశయంతో మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతున్నాం కాబట్టి దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోటివేషనల్ స్పీచ్. సో ఇది కూడా ఎంతో అంటే దీన్ని అంటే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన నుంచి కొంత నేర్చుకుందాం అనేటువంటి భావనతో మన దగ్గరకు వస్తారు. వాళ్ళు ఏదైతే భావన ఉందో ఆ భావాన్ని వాళ్ళకి చేర్చే విధంగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెలకొల్పే విధంగా ఇక మోటివేషనల్ స్పీచెస్ అనేవి ఉంటూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లనేటరీ స్పీచెస్. ఈ యొక్క ఎక్స్ప్లనేటరీ స్పీచెస్ అంటే మనకు ఏదైనా ఒక ఆఫీస్ లో కేవలం కొంతమంది ఒక ఎండీస్ కానీ లేకపోతే కంపెనీ నిర్వాహకులు కానీ కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళ మధ్యలో జరిగేటటువంటి సంభాషణ ఏదైతే ఉందో, లాభాల్లో ఉన్నదా నా సంస్థ, నష్టాల్లో ఉన్నదా సంస్థ అనేటువంటి విషయాలు ఏదైతే వాళ్ళ యొక్క సీక్రెట్ గా మాట్లాడుకుంటారో దాన్ని మనము ఎక్స్ప్లనేటరీ స్పీచెస్ గా మనము గుర్తించడానికి ఆస్కారం ఉంది. దెన్ నెక్స్ట్ దాంతో పాటుగా ఫేర్వెల్ స్పీచ్. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఒక విద్యార్థి తన యొక్క స్కూల్ ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే తన యొక్క కాలేజ్ ని విడిచిపెట్టిపోతున్నప్పుడు కానీ ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఎవరైతే మన టీచర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ యొక్క పాఠశాలలో కానీ ఆ యొక్క విద్యాలయంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని టీచర్స్ తో ఏ విధంగా ఉన్నాము అనేటువంటి వాళ్ళ యొక్క భావాన్ని తెలియజేసి దాన్ని మనము ఫేర్వెల్ స్పీచ్ అంటున్నాము. దాని తర్వాత ఫునరల్ స్పీచ్. సో ఇదంతా అందరికీ తెలుసు. ఏదైనా ఒక వ్యక్తి కనుక చనిపోయినట్లయితే వాళ్ళకి సంతాపం తెలిసే విధంగా ఆ యొక్క సభలని నిర్వహిస్తూ ఉంటుంటారు. ఆ యొక్క సంతాప సభలలో చేసేటటువంటి స్పీచెస్ మనం ఏమంటామంటే ఫునరల్ స్పీచెస్ అని అంటున్నాం. సో ఇవి ఇన్ని రకాలైన స్పీచెస్ ఉన్నాయి. దీంట్లో మనం ఈ రోజు ఎన్నుకున్నటువంటి స్పీచ్ ఏంటంటే మోటివేషనల్ స్పీచ్. అంటే ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని మన మాటల ద్వారా మన మాటల భావ వ్యక్తీకరణ ద్వారా వాళ్ళని మనము ఎఫెక్టివ్ గా వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటున్నాము. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పీచెస్ సార్. సో నెక్స్ట్ అసలు స్పీచ్ కి మనకి ఏమేం కావాలి? టిప్స్ ఆఫ్ స్పీచెస్ లో కనుక చూసుకున్నట్లయితే రీసెర్చ్ యువర్ ఆడియన్స్. అసలు ముందే తెలుసుకోవాలి నీ దగ్గరికి వచ్చేటటువంటి, నీ స్పీచ్ వినడానికి వచ్చేటటువంటి ఎవరు, ఆ యొక్క ఆడియన్స్ ముందు తెలుసుకోవాలి. సభలో వినేటువంటి సభికులు ఎవరనే విషయం తెలుసుకోవాలి. దాంతో పాటు కన్సిడర్ ద ఈవెంట్ ఆర్ వెన్యూ. ఎక్కడ ఈ యొక్క వెన్యూ అనేది ఎక్కడ ఏందనే దాన్ని కూడా తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఫోకస్ యువర్ టాపిక్. ఏం చెప్పాలనుకుంటున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దెన్ నెక్స్ట్ గెట్ బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేషన్. అంటే బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? ఎవరికి నొప్పించకూడదు, అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి అనేటువంటి భావనతోనే మన యొక్క స్పీచ్ అనేది ఉండాలి. నెక్స్ట్ తర్వాత యూజ్ రిపీటబుల్ సోర్సెస్. సో మనం ఏదైతే ఇంతకుముందు స్టాటిస్టికల్ గా కానీ డేటా కానీ ఫిగర్ స్ట్రక్చర్ లో కానీ, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. ఫిగర్ స్ట్రక్చర్ లో ఉన్నవి ఈ ఒరిజినల్ గా కరెక్ట్ గా అది కనుక చేస్తున్నట్లయితే, దాన్ని రిపీటెడ్ కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క మనసులో అవి వెళ్ళిపోయేసేసి అది ఆ యొక్క ఎఫెక్టివ్, అరే బాగా చెప్పాడు ఇతను వచ్చిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా చెప్పాడు అంటే ఒక విషయాన్ని కూడా మనము వాళ్ళలో ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం. సో దీస్ ఆర్ ద టిప్స్ ఆఫ్ స్పీచెస్ సార్. సో నెక్స్ట్ ఇక మనము అసలుకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మన కంటెంట్ ని ఎట్లా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇప్పటి నుంచి వచ్చే వాటిని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన ప్రతి ఒక్క విషయాన్ని కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకింగ్ ఫార్ములాస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా మీకు నేర్పేది. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను సార్. మనము ఒక స్పీచ్ ని తయారు చేసుకోవాలంటే మొత్తం ఒక దాన్ని గుర్తుపెట్టుకోలేం. కంటిన్యూగా ఒక 2 గంటల స్పీచ్ 3 గంటల స్పీచ్ మనం గుర్తుపెట్టుకోలేం. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్నటువంటి అబ్రివేషన్స్ తో మనం వెళ్తూ ఉంటుంటాం. సో మన ఈ యొక్క 21 రోజుల్లో కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి స్పీకర్ కూడా ఇదే ఫార్ములాస్ తో మీ దగ్గరికి వస్తుంటాడు. ఆ ఫార్ములాస్ ని మీరు నేర్చుకొని ఒక వర్డ్ ని ఫ్రేమ్ చేసుకొని ఆ వర్డ్ కి సంబంధించిన లెటర్ కి సంబంధించిన వర్డ్ ని మీరు ఫార్మేషన్ చేసుకుంటే మీరు ఎంతసేపు అయినా కానీ అద్భుతంగా మీరు చేయగలుగుతారండి. సో ఫస్ట్ చూసినట్లయితే WH ఫార్ములా. W is a separate, H is a separate. సో దీంట్లో మొత్తము మనకి 5 W'లు వస్తాయండి, ఒక H వస్తుంది. సో ఏందో చూద్దాం అది. సో ఫస్ట్ W, ఫస్ట్ వాట్, దేనికి, ఎందుకు మనం ఇచ్చేటటువంటి స్పీచ్, మనం పబ్లిక్ స్పీకింగ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఎవరైతే మన దగ్గరికి
ఎప్పుడైతే నువ్వు ఒక మంచి స్పీకర్‌గా అయినావో, నిన్ను ఇన్వైట్ చేయడానికి ఆ సభను నిర్వహించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకొస్తారు. మీ దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సినటువంటి విషయం ఏందంటే, అసలు ఎందుకు ఈ యొక్క సభ దేని మీద పడుతుంది? దేనికోసం మీరు పెడుతున్నారు? అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు న్యాయం చేయగలుగుతారు కాబట్టి, వాట్ అనే దాన్ని ఫస్ట్ దేనికోసం మీరు చేస్తున్నారనే దాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత వై? ఎందుకు? అది ఎవరి కోసం చేస్తున్నాం మనము? ఇంతకుముందు నేనైతే చెప్పానో మోటివేషనల్‌గా ఉండాలా? లేకుంటే స్పిరిచ్యువల్‌గా ఉండాలా? ఫినరల్‌గా ఉండాలా? లేకపోతే ఒక కంపెనీని స్పాన్సర్ చేసే విధంగా ఉండాలా? ఏ విధంగా ఉండాలా? ఆ టైప్స్ ఆఫ్ స్పీచెస్‌లో ఇది ఎందుకు? వై? ఎందుకు? అనేటువంటి విషయాన్ని గూడా మీరు తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసేసి వెన్. వెన్ అనేది ఎప్పుడు? ఏ రోజు? ఎన్నో తారీఖు? ఎన్ని గంటలకి? అనేది ఒక టైమ్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకే సమయంలో మీరు అదే టైంలో మీరు ఇద్దరికి గనక ఇచ్చారనుకోండి, మీ యొక్క అపాయింట్‌మెంట్ ఇద్దరికి గనక ఇచ్చారనుకోండి, అది ఇబ్బందికరంగా ఉంటది. ఎవరికి గాని ఎవరికి ఇర్రెగ్యులారిటీ అయింది. కాబట్టి ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో మనం ఈ యొక్క స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డబ్ల్యూ ఫర్ హూ ఎవరికివ్వాలి? ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎవరు పడితే వాళ్ళు రారక్కడికి. కొన్ని కొన్ని సందర్భాల్లో కంపెనీ మేనేజ్‌మెంటు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. ఎందుకు ఇన్వైట్ చేస్తుంది మిమ్మల్ని? ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఏంది మిమ్మల్ని? అనంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌లలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని గాని, వర్క్ స్పిరిట్‌ని గాని, టీమ్ స్పిరిట్‌ని గాని పెంచడానికి మనలాంటి వ్యక్తులమే అవసరమైతాయి ఆ కంపెనీస్‌లలో. కాబట్టి దేనికి ఎక్కడికి పోతున్నాము? ఎవరికి చెప్తున్నాం అనే విషయాన్ని. అదే విధంగా కొన్ని సభల్లో ఎట్లా ఉంటుందంటే రైతులు ఉంటారు. ఆ రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎవరికిస్తున్నామో మనం ముందే తెలుసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైతున్నాయి, స్టూడెంట్స్‌కి ఇవ్వాల్సొస్తుంది. అంటే ఈ స్టూడెంట్స్‌లలో గూడా 3 కేటగరీస్ ఉన్నాయి. స్కూల్ కేటగరీ, జూనియర్ కాలేజ్ కేటగరీ, నెక్స్ట్ అదే విధంగా డిగ్రీ కాలేజా, ఇంజినీరింగ్ కాలేజా. ఎవరికి ఎవరికి ఏ విధంగా ఇస్తే ఆ పిల్లలనేవాళ్ళు లేకపోతే ఆ వ్యక్తులనేవాళ్ళు మనకి అట్రాక్షన్ అయితారు. మన దగ్గర నుంచి కొంత నేర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని మనము ముందే నేర్చుకోవాలి. సో, ముందు ఆ యొక్క నిర్వాహకులు ఎవరైతే వచ్చారో వాళ్ళని ముందే అడగాలి. అసలు ఈ సభలో ఎవరొస్తున్నారు? పెద్దవాళ్ళొస్తున్నారా? ఇంజినీర్స్ వస్తున్నారా? లేకుంటే కార్మికులొస్తున్నారా? విద్యార్థులొస్తున్నారా? ఆఫీసెస్ వాళ్ళు ఎంప్లాయీస్ వస్తున్నారా? ఎవరొస్తున్నారని ప్రత్యక్షంగా మీరు గనక కనుక్కున్నట్లయితే, ఆ దానికి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. సో, దట్ ఈస్ ద హూ. దెన్ నెక్స్ట్ హౌ. హౌ అంటే ఎట్లా? అంటే మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక ఆహ్, హై పిచ్‌తోనంటే ఒక మోటివేషనల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఒక తెలవని విషయాన్ని తెలిసే విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకుంటే పిల్లలలో ఈ యొక్క జ్ఞాపక శక్తి పెంచడానికి టిప్స్ అడుగుతున్నారా మీరు? లేకపోతే ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడానికి మీరు కావాలా? లేకపోతే రైతులకి తెలవని విషయాన్ని తెలియజేయాలా? అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గూడా చాలా క్లియర్‌గా అడగాలండి వాళ్ళని. ఇవన్నీ గనక మీరు అడిగినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి అన్నీ మీకు ఒక ఐడియా ఉంటే మీ కంటెంట్ ఈజీగా చాలా స్మూత్‌గా ప్రిపేర్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ యొక్క ఫార్ములా ఫస్ట్ మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకునే టైంలో మనకి అపాయింట్‌మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వీటన్నిటిని ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఫార్ములా ఈస్ ద ఫార్ములా సార్. నెక్స్ట్ మనం కనుక వెళ్ళినట్లయితే సో, అసలు వాట్ ఈస్ ద స్పీచ్? స్పీచ్ ఈస్ SPEECH స్పీచ్. యెస్ సార్. ఎనీ డిస్టర్బెన్సెస్? ఓకే. సో, స్పీచ్. సో, ఈ యొక్క స్పీచ్‌ని గనక ఒక్కొక్క లెటర్‌ని గనక మనం తీసుకున్నట్లయితే సో, దీన్ని మనము యాక్రోనిమ్ అంటున్నామండి. ఇప్పుడు నేనేదైతే ప్రిపేర్ చేశానో SPEECH అనేది దీన్ని మనం ఏమంటున్నామంటే యాక్రోనిమ్స్. వీటినే మనం యాక్రోనిమ్స్ అంటాం. మనకొచ్చేటువంటి ప్రతి ఒక్క క్లాస్‌లో గూడా ఇదే యాక్రోనిమ్స్‌తోని మీ ముందుకు వస్తుంటుంటారు. సో, ఈ యొక్క స్పీచ్ అనేది ఏంది? సో, ఈ యొక్క స్పీచ్ ఫర్ స్టోరీస్. స్టోరీస్ అంటే ఏందండి? కథలు. సో, ఈ యొక్క మనం చెప్పేటటువంటి స్పీచ్‌లలో అనేకమైనటువంటి కథలు మనకు తెలిసినటువంటి కథలు ఉంటాయి. సో, దాంట్లో ముఖ్యమైనటువంటి ఏ సందర్భంలో ఏ కథ వాడాలి? ఎక్కడ వాడాలి? ఎవరి దగ్గర ఏం వాడాలి? పెద్దవాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటిది వాడాలి? చిన్నవాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటిది వాడాలి? ఏందనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడు గూడా తెలుసుకుంటూ ఉండి, మన యొక్క కంటెంట్‌లో మనం ప్రిపేర్ చేసినటువంటి యొక్క విషయంలో వీటిని ఇన్సర్ట్ చేసే విధంగా ఉండాలి. సో, ఫర్ స్టోరీస్. నెక్స్ట్ పర్పస్ అంటే దేనికోసం మనం తయారు చేసుకుంటున్నాం ఇది? ఎవరి కోసం తయారు చేసుకుంటున్నాము? ఏం చెప్పాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క పర్పస్ అనే దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్
మనం కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఈ యొక్క ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఎక్కడి నుంచి అంటే మన యొక్క బుక్స్ నుంచి కావచ్చు, గూగుల్ నుంచి కావచ్చు, లేకుంటే స్టాటిస్టికల్‌గా ఏమైనా రికార్డ్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే వాటి నుంచి కావచ్చు. వీటన్నిటి నుంచి కూడా ఆహ్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మనం జరిగేటువంటి సభలో ఇది మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు అని కొంతమంది అడిగే వాళ్ళుంటారు. కొద్దిగా ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్ కూడా ఉంటారు దాంట్లో. వాళ్ళకి మనము సమాధానం చెప్పాలి. నిన్న నిన్న మన బాడీ లాంగ్వేజ్‌లో ఎవరైనా గాని పబ్లిక్ స్పీకర్‌గా అన్నవాడు తలని కిందకి దించుకోకూడదు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాను. మనం చెప్పేటువంటి కంటెంట్ ఎగ్జాక్ట్‌గా గనుక లేకపోతే ఆ రోజు మనం అక్కడ తలదించుకోవాలి. సో, అతని డౌట్ అడిగినటువంటి విషయాన్ని ఏదైతే ఉందో యెస్ సార్. పలానా రోజు, పలానా బుక్‌లో లేకపోతే పలానా పేపర్‌లో, పలానా విషయంలో, పలానా టీవీలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. కాబట్టి దాన్ని నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. లైవ్‌లీ ఎగ్జాంపుల్స్ మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క అనుభవంలో జరిగినయా? లేకపోతే వేరే వాళ్ళ అనుభవంలో జరిగినయా? అనేటువంటి విషయాన్ని మీరు ఎగ్జాంపుల్స్ రూపేణ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ టు దట్ ఆ వినే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్స్. దెన్ నెక్స్ట్ తర్వాత ఫర్ కంటెంట్ డెలివరీ విత్ ద కాన్ఫిడెన్స్. సో, ఇది మెయిన్ అండి. ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ గనక లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనము. సో, ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడొస్తాయి? మీ కంటెంట్ ప్రిపరేషన్‌లో దమ్మున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఆ గుర్తుపెట్టడంలోనే మాత్రమే వస్తాయి. కాబట్టి డెలివరీ విత్ ద కాన్ఫిడెంట్‌గా చేయాలి. సో, ఇక కాన్ఫిడెన్స్ అనేది ఒక చిన్న స్టోరీస్‌లో గనక చూసుకున్నట్లయితే మీ అందరికి కూడా అతి అతి పరిచయమైనటువంటి మన అందరూ ఆరాధ్య దైవంగా మాట్లాడుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో లక్ష్ములు అందరికి తెలుసు. అంటే ఆ లక్ష్ములలో ఆదిలక్ష్మి, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, జయలక్ష్మి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ధైర్యలక్ష్మి. సో, ఈ యొక్క ఎవరైతే ఈ స్టోరీని మనము ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పగలిగితే ఎట్లా చెప్పాలి ఇది? ఒక పూర్వకాలంలో ఒకానొక పట్టణంలో ఒక రాజు అద్భుతంగా తన యొక్క రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. సో, ఆ రాజ్యపాలన చేస్తునేటప్పుడు ఒకానొక సందర్భంలో పక్కన ఉన్నటువంటి రాజుల యొక్క కుయుక్తుల వల్ల ఆ యొక్క రాజ్యం మీద ఒక ఇద్దరు ముగ్గురు రాజులు దండెత్తడం జరిగింది. దండెత్తిన తర్వాత తన ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాన్ని ఆ యొక్క రాజు పోగొట్టుకోవడం జరిగింది. పోగొట్టుకున్న తర్వాత లాస్ట్‌కి ఎటువంటి దిక్కుతోచని పరిస్థితులలో అంటే ఎప్పుడైతే రాజ్యం పోయిందో ఆ రాజు అనేటువంటి వాడు బహిష్కరణ అయితాడు. దాని తర్వాత తన భార్య పిల్లలు దూరం అయితారు. తన బంధువులు దూరం అయితారు. నెక్స్ట్ అదే విధంగా తన యొక్క సంపద మొత్తం పోతుంది. సిరి ధాన్యాలు గాని, రాశులు గాని అన్నీ కూడా పోతాయి. పోయిన సందర్భంలో ఒకానొక సందర్భంలో అక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక ఒక దేవత వస్తుంది. ఆ లక్ష్ములు ఒక్కొక్క దేవత అతని ముందుకి ప్రత్యక్షమవుతూ రాజా మరి నీ దగ్గర అన్నీ కోల్పోయినాయి. ప్రతి ఒక్కటి కోల్పోయినాయి. ఇప్పుడు నాతోని ఎటువంటి మీకు వర్క్ లేదనేటువంటి నాతోని పని లేదు గదా! ఇక్కడ అనే విషయాన్ని ఆలోచించుకుంటూ ఉంటున్నప్పుడు ఆమె ఫస్ట్ వెళ్ళేసేసి ఒక గజలక్ష్మి అడిగింది. అంటే గజలక్ష్మి అంటే ఎవరు? అక్కడ ఉన్నటువంటి గజబలం కావచ్చు, అశ్వబలం కావచ్చు, సైనిక బలం కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాతోని నీకు పని లేదు గదా! నేను నీ దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోతాను అనుకుంటది. ఆ విడిచి వెళ్ళిపోతాను అనుకోవటంలో సరే తల్లి వెళ్లి రావచ్చు మంచిగా. నాకెటువంటి అభ్యంతరం లేదు. నువ్వు వెళ్ళినా గాని ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి విషయాన్ని చెప్తుంటాడు. దాని తర్వాత ధాన్యలక్ష్మి వస్తుందండి. ధాన్యలక్ష్మి వచ్చి నేను గూడా వెళ్ళిపోతున్నాను రాజా అంటది. ఓకే. రైట్ వెళ్ళిపో అమ్మా అంటాడు. దాని తర్వాత విద్యాలక్ష్మి వస్తది. ఓకే అమ్మా వెళ్ళిపో అమ్మా అంటాడు. అదే విధంగా జయలక్ష్మి వస్తుంది. ఈ విధంగా ఒక లక్ష్మి తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్తారు. లాస్ట్‌కి ఆ యొక్క ధైర్యలక్ష్మి వస్తదండి. ధైర్యలక్ష్మి వచ్చి రాజా ఈ ఈ యొక్క లక్ష్ములు మొత్తం గూడా పోయారు. ఇక నాకు కూడా ఏం పనున్నది నీ దగ్గర? నీ యొక్క రాజ్యంలో నాకు కూడా ఎటువంటి పని లేదు కాబట్టి, నాకు గూడా సెలవిస్తే నేను గూడా వెళ్ళిపోతాను అన్న సందర్భంలో ఆ రాజు ఆమెతోని ఒకటే మాట అంటాడు. అమ్మా ఇంతమంది వెళ్ళిపోయినా గాని నేను ఎటువంటి బాధపడలేదు. నాలో ఉన్నటువంటి ధైర్యాన్ని నేను ఇంతమందికి కోల్పోలేదు. నువ్వు వెళతా అంటున్నావు. కానీ నేను మాత్రం నిన్ను వెళ్ళనియ్యను. ఇంకా నాలో ఒక నమ్మకం ఉన్నది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎట్టి బస్సులో మళ్ళీ నేను ఈ పోగొట్టుకున్న వాటన్నిటిని గూడా నేను తిరిగి చేజిక్కుంటాను అనేటువంటి ఆ పదము అనంగానే వెమ్మటే ఆ యొక్క ఆ లక్ష్మి
తదాస్తు అని చెప్పింది. తర్వాత ఏమైంది, ప్రతి ఒక్కటి తన యొక్క పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ విజయలక్ష్మి, తర్వాత ధాన్యలక్ష్మి, తర్వాత ధనలక్ష్మి, దాని తర్వాత గజలక్ష్ములు, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ తిరిగి తన దగ్గరికి చేరుకోవడం జరిగింది. సో ఈ యొక్క కథ ద్వారా మీకు ఏం తెలుస్తుందండి, ఎంత ఏమైనా గానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా గానీ ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. కాన్ఫిడెంట్ లెవెల్‌ని పోగొట్టుకోకూడదు. మనము పబ్లిక్ స్పీకర్‌గా అయినా కావచ్చు, మన నిత్య జీవితంలో అయినా కావచ్చు, మనం ఏ పని చేస్తున్నా గాని, ఎటువంటి పని చేస్తున్నా గాని, మన ధైర్యాన్ని గనక కోల్పోయినట్లయితే మనము డౌన్ ఫీల్ అయిపోయేసేసి ఏ పనిలో మనం సక్సెస్ సాధించలేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సభల్లోకి పోయినా గాని, ఎక్కడికి పోయినా గాని మీ యొక్క వాక్ చాతుర్యంతోని, మీ యొక్క కాన్ఫిడెన్స్‌తోని సభలకు వెళ్ళండి. 100% సక్సెస్ అయితారండి. సో దిస్ ఈస్ అష్టలక్ష్ముల కథలు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి కంటెంట్ డెలివరీ విత్ ద కాన్ఫిడెన్స్ కంప్లీట్ చేసినాం మనం. దాని తర్వాత హ్యూమర్ అంటే హాస్యం అండి. మనం చెప్పే కథలలో ఏదైతే ఉన్నదో దాన్ని హాస్యాన్ని పండించాలి. హాస్యాన్ని పండిస్తేనే ఆ యొక్క ప్రేక్షకులు, అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులు ప్రశాంతంగా వాళ్ళు వినగలుగుతారు. లేకుంటే వాళ్ళు వినలేరు. సో ఇక హ్యూమర్ కూడా మీ యొక్క ఐడియాస్ తోని మీ చిన్న చిన్న కథల రూపంలో చెప్తారా, లేకపోతే నవ్వించడం జోక్స్ రూపంలో చేస్తారా, ఏం చేస్తారనేది దట్ ఈస్ ద మీన్. సో these are the speech. S for stories, P for purpose, E for exact information, E for examples, C for content delivery with the confidence. The next H for humor. The next దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద స్పీచ్ ప్రెజెంటేషన్. సో ఇక మన ప్రెజెంటేషన్స్ లలో ఏమేమి ఉండాలి, ఎటువంటివి ఉండాలి అన్నట్లయితే ఇక దీన్ని నేను 3 ఫార్ములాస్ రూపంలో వస్తున్నాను సార్. 3S ఫార్ములాస్. ఎస్ ఫర్ సో ఇది ఎస్ ఫర్ స్ట్రక్చర్. ఇక మనం ప్రిపేర్ చేసిన కంటెంట్ వివిధ మార్గాల నుంచి, వివిధ మాధ్యమాల నుంచి మనము ఈ యొక్క కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాము. ప్రిపేర్ చేసుకొని ఒక స్ట్రక్చర్, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎటువంటి దాన్ని పెట్టుకోవాలి, దాని తర్వాత సెకండ్ ఏ విధంగా పెట్టుకోవాలి, థర్డ్ ఏ విధంగా పెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి టైంలో ఫస్ట్ 15 నిమిషాలు ఏం మాట్లాడాలి, తర్వాత 15 నిమిషాలు మాట్లాడాలి. ఈ 15 నిమిషాలకి 15 నిమిషాలకు మధ్యలో కథ పెట్టాలా, లేకుంటే ఏది కథ పెట్టాలా, లేకుంటే ఒక కొటేషన్ పెట్టాలా, లేకపోతే ఒక గేమ్ పెట్టాలా, ఏందనేది ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నాకు గుర్తుండట్లేదు అనేటువంటి ఒక బాధ అనేది లేకుండా ఈ స్ట్రక్చర్ ప్రిపరేషన్ చేసుకుంటే 100% సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. ద నెక్స్ట్ ఎస్ ఫర్ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. సో ఇక్కడ స్ట్రాంగ్ ఓపెనింగ్, ఏ విధంగా స్ట్రాంగ్ ఓపెన్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి స్ట్రాంగ్ అనే దాన్ని ఏ విధంగా మనం అక్కడ చూడాలి. సో ఇక్కడ మనం పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎటువంటి సందర్భాలు ఉంటాయంటే, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ఊరు వెళ్తాం మనం. ఆ యొక్క ఊరు కానీ, ఆ యొక్క పట్టణానికి కానీ, లేకపోతే ఎక్కడో ఒక ప్రదేశానికి కానీ వెళ్తాం. ఆ ప్రదేశంలో యొక్క ఇంపార్టెన్స్ ఏందో ముందే మనం తెలుసుకొని ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ కనుక తెలుసుకొని ఉన్నట్లయితే, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి భాష, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అక్కడ ఉన్నటువంటి పండగల గురించి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి యొక్క విజిటింగ్ ప్లేసెస్ నుంచి కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాల గురించి కానీ గొప్పగా కనుక చెప్తున్నట్లయితే, ఎస్ నా యొక్క ప్రాంతం గురించి బాగా మాట్లాడుతున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు అనే ఒక భావన మీ ఎదురుగా కూర్చున్నటువంటి ప్రేక్షకులలో ఈజీగా మీరు నాటుకొని వెళ్ళిపోతారండి. ఆ నాటుకొని వెళ్ళిపోవటం దాన్నే మనము స్ట్రాంగ్ ఓపెనింగ్. ఇది ఏమి లేదు అనుకుంటే ఏదైనా ఒక స్టోరీతోని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు అది ఆ యొక్క సభ అనేది 100% సక్సెస్ అయిపోద్ది. సో ఇది స్ట్రాంగ్ ఓపెనింగ్. అదే విధంగా స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా అదే విధంగా చేయాలి. లాస్ట్ క్లోజింగ్ చేసేటప్పుడు ఏమైనా స్లోగన్స్ ఉపయోగించుకుంటారా, వందే మాత్రం ఉపయోగించుకుంటారా, జై భారత్ ఉపయోగించుకుంటారా, లేకపోతే ఇంకా ఏమైనా ఆ లోకల్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఏదైనా ఒక క్లోజింగ్ చేసుకుంటారా. ఇవి అన్ని మనం సభకి పోక ముందే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి విషయాలు సార్ ఇవన్నీ కూడా నేను చెప్పేది ప్రస్తుతానికి. సో స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ తోని మనము చేసుకుంటూ వెళ్తుండాలి. దెన్ నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి సింపుల్ లాంగ్వేజ్. ఎస్ ఫర్ సింపుల్ లాంగ్వేజ్ 3. ఈ సింపుల్ లాంగ్వేజ్ ఏంది అంటే, మనము ఎక్కడికి వెళ్తున్నాము, మనం వెళ్ళే ప్రదేశం ఏ విధంగా ఉన్నది, పెద్దవాళ్ళ దగ్గరికి పోతే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి. మనకు వచ్చింది కదా అనేటువంటి మన యొక్క మన ప్రావీణ్యాలను మొత్తం కూడా మనం అక్కడ చూపిస్తే వినడానికి ఛాన్సెస్ ఉండదు సార్. అక్కడ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరికీ సరళమైనటువంటి భాష, ఆ లోకల్ భాష ఏదైతే ఉందో ఆ లోకల్ భాషను కొద్దిగా ఉపయోగించుకుంటూ, ఆ హ్యూమరిజాన్ని తెలియజేసుకుంటూ మనం గనక సింపుల్ లాంగ్వేజ్ లో కనుక మాట్లాడుతున్నట్లయితే ఆ సభలో రక్తి కట్టించొచ్చండి. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ కూడా ఏందో కొద్దిగా చిన్నగా ప్రాక్టీస్ చేసి
కొన్ని నానుడి పదాలు ఉంటాయి ఆ ఏరియాస్లలో, కొంత ఎప్పుడు ఉపయోగించేటువంటి పదాలు ఉంటాయి. ఆ పదాలని కూడా అక్కడక్కడ ఎప్పుడు దాన్ని మనం కంటిన్యూ మనం కనుక ఉపయోగిస్తుంటే అది వాళ్ళని మనం కించపరిచినట్లయితుంది. అటువంటి విషయాలు మనం ఎప్పుడు చేయకూడదండి. ఎక్కడో ఒక్కడ ఒక 10 పావు గంటగా, అర్ధ గంటగా లేకుంటే మన యొక్క స్పీచ్ మొత్తం మీద 1, 2 సార్లు ఉపయోగిస్తే ఆ యొక్క మనుషుల్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము. వాళ్ళలో వెళ్ళేసేసి మనం కూర్చోగలుగుతాం. కాబట్టి సింపుల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులోనే మాట్లాడదండి. మీకు హిందీలో పర్ఫెక్ట్ అయితే హిందీలో మాట్లాడండి. లేకపోతే ఏదైతే ఉంటే అది మాట్లాడుకుంటూ వెళ్ళండి. సో దీస్ ఆర్ ద 3 ఎస్ ఫార్ములా. ఎస్ ఫర్ స్ట్రక్చర్, ఎస్ ఫర్ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్, ఎస్ ఫర్ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసేసి థింక్ కంపల్సరీ ఇంక్లూడెడ్ ఇన్ ద స్పీచ్. మనం ఇక స్పీచ్ తయారు చేసుకునేటప్పుడు ఏమేమి ఉండాలి, ఎటువంటి విషయాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ ఎస్. సో దీన్ని నేను థింక్ ఫార్ములాతో వస్తున్నానండి. THINK థింక్. సో ఈ ఫార్ములాని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ టీ ఫర్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క విషయం ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు నేను చెప్పాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ట్రూత్ఫుల్, నిజమై ఉండాలి ఆ ఇన్ఫర్మేషను. మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ 100% నిజమై ఉండాలి. ఎందుకు నిజమై ఉండాలంటే ఆల్రెడీ ఎవరైనా క్వెషనింగ్ చేస్తారు అక్కడ. ఇది తప్పు, మీరు చెప్పే విషయం తప్పు అని క్వెషనింగ్ చేసినప్పుడు వి షుడ్ డౌన్ అవర్ హెడ్. అట్లా తలదించకుండా 10 మందిలో నిలబడి, ధైర్యంగా నిలబడి వాదించే విధంగా నేను చెప్పింది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ హెచ్ ఫర్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. యెస్ సార్ మ్యూట్ చేసుకోండి సార్, ఎవరన్నా అన్‌మ్యూట్‌లో వచ్చారు. నెక్స్ట్ హెచ్ ఫర్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళని, మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఆ సారీ సార్ డిస్టర్బెన్స్ వస్తుంది. సమ్‌వన్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ ఆడియోస్. So helpful information. So helpful information. Sir, 1 second, sir. V Lakshmi madam, please unmute yourself. Mute yourself, ma'am. Okay. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. హలో సార్, రమేష్ గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మన సభకు వచ్చినటువంటి ఏదో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నా యొక్క స్వ అనుభవం నుంచి కానీ, లేకపోతే నాలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటానికి కానీ, లేకుంటే కొత్త విషయాలు తెలుసుకుంటానికి కానీ, లేకుంటే కొత్త పద్ధతులు నేర్చుకుంటానికి కానీ, ఏదో ఒకటి ఏదో ఒకటి తెలుసుకుందామనే మన యొక్క స్పీకింగ్ ఈ యొక్క సభలకు వస్తారు. సభలకు వస్తారు. ఆ సభలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా 100% వాళ్ళకి ఉపయోగపడి మన యొక్క మాటలతో వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా ఉండాలి. సో దాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఆ యొక్క మన యొక్క కంటెంట్ లో ప్రిపేర్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఇన్స్పైరింగ్. మనం చెప్పే మాటల్ని ఇన్స్పైర్ గా ఉండాలి, ఎదుటి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉండాలి. ఈ యొక్క ఇన్స్పిరేషన్ కావాలంటే, ఇన్స్పిరేషన్ మాటలు కావాలి, లేకుంటే ఏదైనా కావాలంటే ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీ యొక్క తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా కానీ, ఆ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు, లేకుంటే మన జాతీయ నాయకులైనటువంటి గాంధీ గురించి కానీ, సుభాష్ చంద్రబోస్ గురించి కానీ, నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కానీ, లేకపోతే అబ్దుల్ కలాం గురించి కానీ, గాంధీ గురించి కానీ, ఇంకా ఎటువంటి గొప్ప అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఇది వాళ్ళు కూడా వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి మనం కూడా అదే విధంగా బాటలో పోదాము. మీ లోకల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు తీసుకోండి. ఆ వ్యక్తులను తీసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్ మోటివ్ గా తీసుకొని ఈ విధంగా ఉంటే ఈ విధంగా అవుతారు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తుంటే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి 100% వాళ్ళ లైఫ్ లో మనం చెప్పినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తీసుకొని తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకుంటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ గా ఉండాలి మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మాట గాని. తర్వాత నీడ్ఫుల్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా కానీ వాళ్ళకి అవసరం వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే జనరల్ గా ఎవరు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే తను చెప్పాల్సిన విషయాన్ని ఏదైతే చెప్పకుండా ఆ యొక్క టాపిక్ ని కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ చేయడం వల్ల అరే ఏం చెప్తున్నాడు రా బాబు ఈయన, అసలు ఏం చెప్దామని పిలిచినాం మనము,
అసలు ఏం చెప్తున్నాడు. మనకి ఈ కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటుంటాయి. కాబట్టి నీడ్‌ఫుల్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలండి. సో, అది చాలా జాగ్రత్తగా మీరు సెలక్షన్ చేసుకొని ఉపయోగించుకోవాలి. దెన్ నెక్స్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో, దయతో కూర్చున్నటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో వీటి కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. సో, ఆ కైండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా చూసినట్లయితే మీకు ఒక మంచి కంటెంట్ తయారు చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. సో, ఇవన్నీ మనం కంటెంట్ తయారు చేసుకునే ముందు మనం చేసుకునే ప్లాన్స్ ఇవన్నీ. సో, దట్ ఈస్ T for truthful information, H for helpful information, I for inspiring, N for needful and necessary information, K for kind information. So these are the think formulas are మీకు. The next types of presentations. ఏ విధంగా ఉండాలి మన presentations అనేవి. దాన్ని చూసినట్లయితే so here is another formula sir. This is a Simha formula. SIMHA Simha. సో ఈ ఫార్ములాలో నెక్స్ట్ అగైన్ స్టోరీ టెల్లింగ్స్. సో ఈ యొక్క స్టోరీ టెల్లింగ్స్ లో మీరు విక్రమ బేతాళ కథలే తీసుకోండి, లేకుంటే అక్బర్ అండ్ బీర్బల్ కథలు చూసుకుంటే దాంట్లో చాలా ఇన్స్పిరేషన్స్ దొరుకుతున్నాయి. అవి హాస్యాస్పదంగా చూసుకోవాలంటే తెనాలి రామకృష్ణ కథలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మన రాజుల గురించి కానీ, రాజ్యాల గురించి కానీ, వాటి గురించి కానీ స్టోరీస్ మధ్యలో మధ్యలో చెప్తుంటే కూర్చున్న వాళ్ళు అన్‌కంఫర్ట్ గా ఫీల్ కారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను సార్. ఎవరినైనా కానీ ఆ యొక్క సభలో మనం 4 గంటల సభ తీసుకోవాలంటే 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మాత్రమే మనం చెప్పే కంటెంట్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఆ 20 నిమిషాల తర్వాత అనీజీగా ఫీల్ అవుతాడు. అనీజీగా ఫీల్ అయినప్పుడు అక్కడ మనం చేయాల్సిన ప్రధాన బాధ్యత ఏంటంటే ఈ స్టోరీస్ చెప్పడమా, లేకపోతే వాళ్ళని చిన్న చిన్న గేమ్స్ ఆడిపియడమా, నిలబెట్టాలి. వాళ్ళు అక్కడి నుంచి నిలబెట్టేసేసేయాలి. నిలబెట్టేసేసేసి వాళ్ళతో పాటు కలవాలి మనం కూడా. ఎస్ ఈ గేమ్ ఆడండి, ఇట్లా ఉంటుంది. కొన్ని కొన్ని గేమ్స్ ఐడియాస్ ఉంటాయి. అది చెప్తుంటున్నా తర్వాత వస్తుంది చెప్తా. ఏ గేమ్స్ ఆడిపియాలి ఎట్లాంటి, లేకపోతే మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా చెయ్యాలి. నెక్స్ట్ ఇటువంటి చిన్న చిన్నవి ఇన్సర్ట్ చేసినట్లయితే వాళ్ళలో కూడా ఒక యాక్టివ్నెస్ పెరుగుద్ది. ఎస్ చెయ్యాలి అనేటువంటి దాన్ని మళ్ళీ తెలవకుండా ఆ స్టోరీస్ ఆ యొక్క కథలలో కానీ ఆ యొక్క గేమ్స్ లలో తీసుకొని రావాలి. మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ మన కంటెంట్ లోకి మళ్ళీ టర్న్ అప్ చేయాలన్నమాట. సో ఇది ఒక లాజికల్ గా ప్రాక్టీస్ మీదనే వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే రాదండి ఇది. సో దట్ ఇస్ ద స్టోరీ టెల్లింగ్. ద నెక్స్ట్ ఐ ఫర్ ఇన్స్ట్రక్టివ్. ఇన్స్ట్రక్టివ్ అంటే ఒక విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళకి. సో ఇది ఈ విధంగా ఉండాలి. కొంతమంది మన సభలో ఏం చేస్తుంటారంటే జనరల్ గా వెనక్కి కూర్చున్న వాళ్ళు కానీ, లేకుంటే ముందు కూర్చున్న వాళ్ళు కానీ మధ్యలో లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే ఇంకా ఏదో విధంగా జరుగుతుంది. సో అది దాన్ని వాళ్ళని కూర్చోబెట్టాలి. అక్కడ మనం కూర్చోబెట్టాలంటే ఎట్లా ఉండాలి, అలర్ట్ చేస్తూ ఉండాలి. అలర్ట్ చేస్తుంటూ వాళ్ళని ఏ విధంగా ఏం చెప్తే తిట్టకుండానే తిట్టినట్టు అనిపించాలి వాళ్ళని. మనం అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసేసుకుని ఎమ్మటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇన్స్ట్రక్టివ్ గా సభ నడుచుకుంటూ పోతున్నారు. అంటే కంప్లీట్ గా మన యొక్క చేతులలోనే ఉండాలి వాళ్ళు మొత్తం కూడా. ఎట్టి పరిస్థితిలో క్రాస్ కాకూడదు అక్కడి నుంచి. ద నెక్స్ట్ మోటివేషనల్ కోట్స్, మోటివేషనల్ స్టోరీస్, మోటివేషనల్ ఇవన్నీ కూడా మీకు అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పిన ఎటువంటి ఉండదు. ద నెక్స్ట్ హ్యూమరస్, హాస్యం సంబంధించినటువంటి హాస్యంది. ద నెక్స్ట్ అనాలిసిస్ అంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేశారు, దీంట్లో అన్ని వచ్చినాయా, ప్రతి ఒక్క విషయం వచ్చిందా, అంటే ఫస్ట్ నుంచి కనుక చూసినట్లయితే నేను చెప్పాల్సిన కంటెంట్ ఏంది, దాంట్లో కథలు వచ్చినాయా, స్టోరీస్ వచ్చినాయా, గేమ్స్ వచ్చినాయా, ఏది వచ్చినాయి మళ్ళీ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఇంకా కొత్త వారిని దీనికన్నా ఇంకా మంచిది కనుక మీకు అనిపిస్తున్నట్లయితే ఆ మంచిదాన్ని మళ్ళీ దాంట్లో కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ చేసేసి ఆ విధంగా చేసుకున్నట్లయితే అనలైజేషన్ చేసేసి ఒక కంటెంట్ ప్రిపేర్ చేస్తే అద్భుతంగా ఈ యొక్క మన స్పీచ్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. సో దిస్ ఇస్ అ సింహ ఫార్ములా. ఎస్ ఫర్ స్టోరీ టెల్లింగ్స్, ఐ ఫర్ ఇన్స్ట్రక్టివ్స్, అండ్ ఎం ఫర్ మోటివేషనల్, హెచ్ ఫర్ హ్యూమరస్, ఏ ఫర్ అనాలిసిస్. ద నెక్స్ట్ వచ్చేసేసి మనకి థింగ్స్ డు నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్పీచ్. ఇవన్నీ ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము, మన స్పీచ్ లో ఏమేమి ఉండాలి, ఎటువంటి విషయాన్ని మనం దాంట్లో పెట్టాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం చేసుకున్నాం. కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఉంటాయి, వాటిని కూడా కొన్ని పెట్టకూడదు. ఎట్టి పరిస్థితిలో వాటిని మనం స్పీచ్ లోకి తీసుకొని రాకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక హట్ అవుతారు అక్కడ. సో దాన్ని కూడా మనం ఉండకుండా చూసుకోవాలి, ఏమేమి ఉండకూడదు మనకి. సో చూసినట్లయితే ఎన్ఎస్ఆర్ ఎంపీసీ. సార్ అడ్మిట్ చేసుకోండి సార్, దయచేసి బస్సులో ఎవరు వెళ్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు. సో ఎన్ఎస్ఆర్ ఎంపీసీ. సో వాట్ ఈస్ ఎన్, వాట్ ఈస్ ఎస్, వాట్ ఈస్ ఆర్, వాట్ ఈస్ ఎం, వాట్ ఈస్ ఆర్ సి. సో చూసినట్లయితే ఫర్ ఎన్ ఫర్ నెగిటివ్ అంటే నెగిటివ్ భావాలు ఉన్నటువంటివి.
చెప్పకూడని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పకూడని విషయాలు ఎట్టి పరిస్థితిలో మనం అక్కడ ఆ సభలో మనం చెప్పకూడదండి. దాన్ని ఎట్టి పరిస్థితిలో దాంట్లో చెప్పినట్లయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓవర్ రియాక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సభ మొత్తం కూడా ఖరాబ్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నెగెటివ్ వాటిని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించుకోకూడదు. దెన్ నెక్స్ట్ సెక్సువల్ ఉపయోగిస్తున్నందుకు క్షమించాలి దయచేసి. సో కానీ చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. అక్కడ ఎవరు కూర్చున్నారు, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఏంది, లేకపోతే ఏందని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం అడ్వైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి విషయాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోండి. దెన్ నెక్స్ట్ రిలీజియస్ మత సంబంధమైనటువంటి విషయాలు మనం ఎట్టి పరిస్థితులలో మన యొక్క కంటెంట్ లో రాకూడదండి. మన యొక్క భారత జాతి ఏంది, సర్వమత సమ్మేళనము. క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, పార్షియస్, సిక్కుస్, జైన్స్ అందరూ ఉంటారు. సో మతపరమైనటువంటి ఎటువంటి వాటిని కానీ రిలీజియస్ సంబంధించినటువంటి మనము ఈ యొక్క మన స్పీచ్లలో పెట్టకూడదు. పలానా మతం ఎక్కువ, పలానా మతం తక్కువ అనేటువంటి విషయాన్ని. సో ఇక్కడ మీరు ఒక డౌట్ అడగచ్చు, సార్ ఇది నేను ఒక కులానికి సంబంధించిన సభలో పోతే ఏంది పరిస్థితి ఏంది, లేకపోతే ఒక మతానికి సంబంధించిన పరిస్థితి పోతే ఏంది అని అంటే, అక్కడ ఆ మతానికి సంబంధించిన వాళ్ళే వస్తారు కాబట్టి, ఆ కులానికి సంబంధించిన వాళ్ళే వస్తారు కాబట్టి ప్రస్తావన చేయడానికి సోర్సెస్ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఎప్పుడు యూజ్ చేయమని మాత్రం మేము చెప్పమండి. సో రిలీజియస్ గా లేకుండా చూసుకోవాలి. లేకుండా ఉంటేనే చాలా సంతోషం. దాని తర్వాత మూవీస్ విషయం సార్. మూవీ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎటువంటి మూవీస్ మనము ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, కొన్ని ఒక వినోదాత్మకమైనవి కాకుండా ఇన్స్పిరేషన్ గా కొన్ని ఉంటాయి. చెక్ దే ఇండియా, లేకపోతే తారా జమీన్ పర్, ఇటువంటి ఏదైతే ఉన్నాయో గేమ్స్ కి సంబంధించినటువంటివి, లేకపోతే మోటివేషన్ సంబంధించిన మూవీస్ కానీ ఏదైతే మూవీస్ ఉన్నాయో అవి కనుక మీరు వాటిని చెప్తున్నట్లయితే కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటాయి. కానీ వేరే విషయాల్ని ఆ యొక్క హీరో గురించి, ఈ యొక్క హీరో గురించి, ఆ హీరోయిన్ గురించి, ఈ హీరోయిన్ గురించి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రస్తావన అనే దాన్ని తీసుకొని రాకూడదు. వస్తే గనక ఇది ఏంది మనం చెప్పాల్సిన, మనం ఏమి చెప్పమన్నాం అతన్ని, అతను మనకి ఏం చెప్తున్నాడు, ఇది అవసరమా, ఈ సభలో సినిమాల గురించి మాట్లాడడం అవసరమా అనేటువంటి ఒక నెగిటివ్ యొక్క ప్రేక్షకుల్లో కానీ, లేకుంటే ఆ సభని నిర్వహించేటటువంటి నిర్వాహకులలో కానీ వచ్చి మళ్ళీ మనకి సెకండ్ టైం ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వరు. ఎప్పుడైతే మన యొక్క సభ రక్తి కట్టిస్తున్నామో, ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో అప్పుడే మళ్ళీ మనకి సెకండ్ కాల్ వస్తుంది. లేకపోతే ఆ యొక్క లాస్ట్ ఆ యొక్క సభతోనే మీకు వాళ్ళకి బంధుత్వాలను తెగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఏదైతే మనం ఉపయోగించకూడదు అని అనుకుంటున్నామో వాటిని జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే. దాని తర్వాత పొలిటికల్ అండి. ఈ యొక్క పొలిటికల్ విషయాలు ఈ యొక్క సాధారణ సభల్లో ఎట్టి పరిస్థితిలో ప్రస్తావించకూడదు. పొలిటికల్ సభకు పోయినప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడినా కానీ అక్కడ చెల్తది. కానీ ఇక్కడ మాత్రము మనం దేనికోసం పోతున్నామో ముందే చెప్పాను. దేనికోసం పోతున్నాం, ఎవరి కోసం పోతున్నాం, ఎందుకోసం పోతున్నాం అనేది WH ఫార్ములా ఉన్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ యొక్క పొలిటికల్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇస్ C ఫర్ కాంట్రవర్సీ. అంటే కాంట్రవర్సీ మాటలు కానీ, కాంట్రవర్సీ పనులు కానీ, కాంట్రవర్సీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేటువంటి విషయాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రస్తావించకూడదు. సో వీటన్నిటిని కూడా ఏదైతే మనము ఇప్పటిదాకా మనం చేసుకున్నామో NSR, MPC ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కంటెంట్ లో ఉపయోగించకండి దయచేసి. దెన్ నెక్స్ట్ తర్వాత ఇఫ్ యూ డు నాట్ వాంట్ ద ఫర్గెట్ స్పీచ్. సో అనుకుంటున్నాం మనం ఇంతకుముందు, మనం మర్చిపోతే ఎట్లా, నా యొక్క నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎట్లా మర్చిపోతే. సో ఈ యొక్క దీన్ని గుర్తుంచుకోవాలంటే 4P ఫార్ములాతో నేను వస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా, యాక్రోనిమ్ 4P ఫార్ములా. దట్ వన్ ఇస్ P ఫర్ ప్లాన్ టైం. సో ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, ఈ యొక్క ప్లానింగ్ టైం ఏంది అంటే మీ సభని నేను నిర్వహించుకోవాలి, మీరు నాకు టైం ఇవ్వండి అని మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడే అప్పుడే క్లియర్ గా మీరు కనుక్కోవాలి. ఏ టైంలో నా యొక్క ఉంటుంది, ఏ టైంలో నేను చేయాల్సి ఉంటుంది, అవసరం ఏంది, అక్కడ టైం నాకు కేటాయిస్తున్నారు, ఏ టైంలో కేటాయిస్తున్నారు, ఎన్నో తారీఖు కేటాయిస్తున్నారు, ఏం చేయాలి నేను దాన్ని క్లియర్ గా మీరు తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటే అప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది. దాంతో పాటుగా సభ స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ముందుగానే వెళ్ళాలి. సో దాని ఇస్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒకసారి మొత్తం కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ మీరు తయారు చేసిన పైన ఫస్ట్ ఫార్ములా నుంచి లాస్ట్ ఫార్ములా దాకా ఏదైతే ఉండదో ఆ ఫార్ములా మొత్తం కూడా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చూసుకోవాలి. మళ్ళీ ఫైనల్ అటెంప్ట్ అన్నమాట ఇది. ఫైనల్ అటెంప్ట్ లో ఇంకా ఏమన్నా చేసుకోవాలా ఏదైనా చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నానండి. మనం పబ్లిక్ స్పీకింగ్ లో వెళ్ళినప్పుడు అక్కడ సభ నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది
మైక్ పట్టుకుంటే వదిలిపెట్టరు. అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోయేసేసి మనకి కేటాయించిన సమయంలో కొంత తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ముందు మనకన్నా గొప్ప అయినటువంటి వ్యక్తి గనుక అక్కడికి వచ్చాడనుకోండి, అతని మాటలు మంచిగా అనిపిస్తున్నాయి. సో, అతను ఒక అర్ధగంట ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే ఒక పావుగంట ఎక్కువ తీసుకోవచ్చు. కానీ మరి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్పీచ్ ఏదైతే ఉందో అది గంట సేపు ఉంది. మరి ఆ అర్ధ గంటలో కంప్లీట్ చేయాలి. ఏ విధంగా కంప్లీట్ చేయాలి? లేదంటే ఇంకో సందర్భం కూడా కావచ్చు. ఆ యొక్క ముందు అనుకున్న స్పీకర్ ఏదైతే ఉందో ఒక అర్ధగంట ముందే కంప్లీట్ చేసి ఉండవచ్చు. అప్పుడు మనకి టైం అనేది సార్ ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మీరు మెయింటైన్ చేయండి. కొద్దిసేపు మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే మా యొక్క సభ కూడా హ్యాపీగా నడుస్తుందన్నప్పుడు టైం ఎక్కువ ఒక్కోసారి రావచ్చు. ఒక్కోసారి టైం రిడక్షన్ కావచ్చు. సో, ఈ సందర్భంలో మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 2 ప్లానింగ్స్ తోని పోవాలి. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఈ 2 ప్లాన్స్ కనుక పోయినట్లయితే మీకు అంటే ఎక్కువైతే నేను ఏం చెప్పాలి? నా టైమింగ్ పీరియడ్ అనేది పెరిగితే ఏ విధంగా ఉండాలి? పీరియడ్ తగ్గితే నేను ఏ విధంగా దాన్ని ఎక్కడెక్కడ మనం కట్ చేసుకోవాలి? అంటే పీరియడ్ తగ్గినప్పుడు మనం చెప్పాలన్న విషయాన్ని చెప్పాలి అక్కడ. మనం ఏదైతే ఎక్స్‌ట్రా మనం ప్రిపేర్ చేసుకున్న స్టోరీస్ కావచ్చు, మోటివేషనల్ కోట్స్ కావచ్చు, లేకపోతే కథలు కావచ్చు, లేకపోతే పద్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మొత్తం కూడా కట్ చేసుకుంటా మనం చెప్పాల్సిన భావాన్ని అందరూ ఇష్టపడే విధంగా, అందరూ హ్యాట్స్ ఆఫ్ చేసే విధంగా ఆ అర్ధ గంటలోనే ముగించాలి. లేదంటే మళ్ళీ మీ పూర్వ అనుభవాన్ని మళ్ళీ దాంట్లో రంగరించి మళ్ళీ కొత్తగా అక్కడ కొత్త ప్రెజెంటేషన్ చేసుకుంటూ అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఆ టైం అనే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ. సో, ఇక్కడ పెరిగినా గాని భయపడవద్దు. టైం తగ్గినా గాని భయపడవద్దు. దేనికైనా గాని ముందే సిద్ధంగా ఉండాలి. సో, ఈ ఫార్ములాని మనము ఏ అండ్ బి ఫార్ములా అంటున్నామండి. 2 ఆప్షన్స్ మన చేతిలో పెట్టుకొని ఆ యొక్క సభకి వెళుతూ ఉండాలి. నెక్స్ట్ తర్వాత పి ఫర్ ప్రాక్టీస్. సో, ఇంత కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాము, అంత చేసుకున్నాము, మొత్తం అంతా బానే ఉన్నది. కానీ ప్రాక్టీస్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం చెప్పలేం సార్. ప్రాక్టీస్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి ప్రాక్టీస్. ప్రాక్టీస్ కావాలంటే మీరు చేసుకున్న విషయాన్ని 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేస్తారా? ఏం చేస్తారనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఈ ప్రాక్టీస్ చేసుకుంటానికి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ముందు ప్రయోగం చేస్తారా? లేకుంటే మీ ఫ్రెండ్స్ ముందు ప్రయోగం చేస్తారా? అనేటువంటి విషయాలు అది మీ ఇష్టం అది. ఎవరి మీద ప్రయోగం చేస్తారని. కానీ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఈ యొక్క పాత సినిమాల్లో ఉండేది ఒక స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు మనల్ని చూసేసి పారిపోతూ ఉంటుంటారు. ఆ పారిపోతున్నప్పుడు మన హాస్యంగా దాన్ని తీసుకుంటున్నాము. సో, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటానికి ఈ మనుషుల్ని బలి చేస్తారు కొంతమంది. సో, అటువంటి పరిస్థితులు గనుక మనకి ఫేస్ అయితున్నప్పుడు మనకి ఒకే ఒక అద్భుతమైనటువంటి ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ ఫ్రెండ్ ఎవరంటే మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్ అద్దం ముందు నిలబడేసేసి మీరు చెప్పాలనుకున్న భాష ఏదైతే ఉందో, చెప్పాలనుకున్న స్పీచ్ ఏదైతే ఉందో మీ మిర్రర్ ముందు మీరు ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేస్తే మీ ఫేస్ లో ఉండేటువంటి ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క హ్యాండ్ మూవ్‌మెంట్స్ కావచ్చు, మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లోపాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ఎక్కడైతే లోపం జరుగుతుందో ఆ లోపాన్ని మళ్ళీ మీ అంతట మీరే రెక్టిఫై చేసుకొని, సరిదిద్దుకొని మళ్ళీ ఆ యొక్క జస్టిఫికేషన్ చేసుకొని సభలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ ఈస్ ఎ మస్ట్. కంటెంట్ ఎంత ప్రిపేర్ చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు. మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ ని మనం ఎంత ప్రాక్టీస్ చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే మాత్రము ఒక వారం రోజులు ప్రిపేర్ చేసుకున్నా, 10 రోజులు ప్రిపేర్ చేసుకున్నా గానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మళ్ళీ నేను మర్చిపోయినాను అనే విషయానికే వస్తుంది కాబట్టి ప్రాక్టీస్. సో, మిర్రర్ ముందు మనకి అలవాటైన తర్వాత ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి ఈ యొక్క మిర్రర్ ముందు అలవాటు చేసుకోండి. లేకుంటే మీకు ఎవరన్నా మీరు చెప్తుంటే వినే ఓపిక గనక ఎవరికైనా ఉంటే హ్యాపీగా వాళ్ళకి వినిపియండి. అప్పుడు అడగండి వాళ్ళు ఏమేమి నేను తప్పులు చేస్తున్నాను? ఎక్కడ తప్పు చేస్తున్నాను? నా ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వాళ్ళని చెప్పమని చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోండి. అట్లా చెప్పేవాళ్ళు గనక లేకపోతే ఒకటే ఒక మార్గం మన మంచి మిత్రుడండి. మన పబ్లిక్ స్పీకింగ్‌లలో అతి మంచి మిత్రుడు ఎవరంటే మన అద్దమే. దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని చేసుకున్నట్లయితే, ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి స్పీచ్ మీరు రాణించగలుగుతారు. నెక్స్ట్ తర్వాత పర్ఫార్మెన్స్. సో, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్‌లలో ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేసుకొని లాస్ట్‌కి వెళ్ళేసేసి, సభలోకి వెళ్ళేసేసి మనలో ఉన్నటువంటి భావాలని వ్యక్తీకరించుకుంటూ సభని రంజింప చేయడమే లాస్ట్ యొక్క పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ కనుక అద్భుతంగా నడిచినట్లయితే మీరు మన యొక్క భారతదేశానికే కావచ్చు, మన తెలుగు 2 రాష్ట్రాలకే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఒక ఆణిముత్యమై ఉంటారండి. ఈ యొక్క ఆణిముత్యాలు
ఎక్కడి నుంచి వస్తున్నారంటే కేవలం ప్రాక్టీస్ లో నుంచే వస్తున్నారు. ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. సో ఇవి అన్ని కూడా అన్ని అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి ఒక కూర ఎంత మంచిగా చేసినా గానీ దాంట్లో ఉప్పు వేయకపోతే ఏ విధంగా అయితే ఉంటుందో మన చెప్పేటువంటి స్పీచ్లలో హాస్యము, హ్యూమరస్ కానీ లేకుంటే ఇవన్నీ కనుక లేకపోతే కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ కలబోసి ఒక విధంగా ఒక కాడ కూర్చి ఒక ప్రిపరేషన్ చేసుకొని సభలో పర్ఫార్మెన్స్ చేశారంటే యు ఆర్ ద బెస్ట్ స్పీకర్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ విధంగా ముందు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సభ నుంచి ఆ డయాస్ నుంచి మీరు కిందకి దిగే సమయంలో మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ ని చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుందండి నేను ఎంత బాగా రక్తి కట్టించాను. నెక్స్ట్ అప్పుడు మీ దగ్గరికి వచ్చేసేసి ఆటోగ్రాఫ్స్ తీసుకుంటారా లేదంటే షేక్ హ్యాండ్స్ తీసుకుంటారా? షేక్ హ్యాండ్ తీసుకునేటప్పుడు నేను చెప్పానండి, షేక్ హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలి, డామినేటెడ్ అయి ఉండాలి. మన చెయ్యి ఎప్పుడైనా కానీ పైలోనే ఉండాలి, కింద మాత్రం ఉండకూడదు. సో ఆ విధంగా షేక్ హ్యాండ్. నెక్స్ట్ మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ ఎంత కాన్ఫిడెంట్ గా అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఎస్ దిస్ పర్సన్ ఇస్ ఒక స్పెషల్ పర్సన్ అనే అర్థమవుతుంది. సో ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత చక్కగా ఇస్తే మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకదానికి ఇంకో దానికి సభలు పోతున్నా కొద్దికి ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నా కొద్దికి అద్భుతమైనటువంటి స్పీకర్ గా వస్తూ ఉంటున్నారు. సో నెక్స్ట్ దిస్ ఇస్ మై కంటెంట్ ప్రిపరేషన్ అండి. సో దీంట్లో నాకు గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, నెక్స్ట్ అదే విధంగా మా గురువు గారు అయినటువంటి ఆకుల వెంకటేశ్వరరావు గారికి, దీంతో పాటు నన్ను ఈ విధంగా తయారు చేసినటువంటి ఏవి సారే కావచ్చు, ఆకుల వెంకటేశ్వరరావు కావచ్చు, అదే విధంగా ఇంకో గొప్ప స్పీకర్ ఉన్నాడండి మనకి, వస్తాడు మన దాంట్లోనే వస్తాడు, శ్రీరామ్ సార్ కావచ్చు, శ్రీరామ్ సారు. నెక్స్ట్ మా మిత్రుడు నన్ను ఈ యొక్క ఇంపాక్ట్ కి పరిచయం చేసినటువంటి వ్యక్తి వేణు గారు, ఆయన కూడా ఒక సీనియర్ ఫెసిలిటేటర్ అండి, కాబోయే మెంటర్ కూడా. సో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ముగిస్తున్నాండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. నేను కాదు మా పార్టీ. ఎస్ సార్. శ్రీశైలం సార్ ఉన్నారా? ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్పినటువంటి యొక్క కంటెంట్ ప్రిపరేషన్ లో యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్, ఐ కెన్ క్లారిఫై. నా శాయశక్తిలో నేను క్లారిఫై చేస్తాను. ఏమైనా డౌట్స్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. హ్యాండ్ రేస్ చేస్తే ప్లీజ్ హ్యాండ్ రేస్. ఎస్ ఓకే. అనిల్ కుమార్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్, మాట్లాడండి. అనిల్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. కంటెంట్ చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. కాకపోతే నా స్మాల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మనం స్పాంటేనియస్ గా కలుస్తాం కదా సార్, అలాంటి పర్సన్స్ తోని మనం మీట్ అవ్వగానే ఎలా మాట్లాడాలి, అది కూడా కాస్త మీరు చెప్తే బాగుంటుంది. అంటే మీరు పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడుతున్నారా, పర్సనల్ గా ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నారా? మీరు ఇప్పుడు పర్సనల్ అంటే ఒక గ్రూప్ మీటింగ్ అలా గ్యాదర్ అవుతుంది సార్, సడన్ గా ఒక న్యూ పర్సన్ అని అతను మనకి యాడ్ అవుతారు. అవును. సో అలాంటి పర్సన్ తోని మనము మీట్ అయినప్పుడు హౌ షుడ్ వి స్పీక్, అది కూడా కాస్త చెప్తే మాకు. దాంట్లో అక్కడ మన ఉన్నటువంటి మన ఇంటిమెసీ ఎక్కువ సార్. అక్కడ మనకి ఇప్పుడు ఏదో మీకు అతనికి ఇంత మటుకు పరిచయం లేదు, కొత్తగా పరిచయం అవుతున్నాడు అక్కడ. ఇప్పుడు మీరు అక్కడ ఎటువంటిది ఇవ్వం మనం అక్కడ, మన స్పీచ్ ఇచ్చడం కానీ లేకుంటే అటువంటిది ఏముండదు. మీలో ఉన్నటువంటి ఇంటిమెసీ అంటే మీలో స్వేచ్ఛగా దూసుకుపోయే స్వభావం కనుక ఉన్నట్లయితే మీరు రిజిడ్ గా ఉండకూడదు ఎప్పుడైనా కానీ. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను పోయి అతన్ని పలకరిస్తే ఏమనుకుంటాడో అనేటువంటి ఒక భావన మీలో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ మీకు అక్కడే క్వశ్చన్ మార్క్ పడుతుంది, అక్కడే మీ స్టెప్ అనేది ఆగిపోతుంది అక్కడ. దాన్ని ఓపెన్ కావాలి సార్. ఓపెన్ అయితేనే ఇది మీకు ఎటువంటి మనిషినైనా కానీ, ముఖ్యమంత్రిని కాదు ప్రధానమంత్రిని కానీ కలవాలంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. ఆ రిజిడ్ మెంటాలిటీ, అరే నేను ఏమైనా తప్పు చేస్తానేమో అక్కడికి పోయేసేసి ఆయన ఏమనుకుంటాడు, ఆయన అనుకునేది ఏం లేదు, ఆయన అనుకునే ముందు కన్నా మీరే అనుకుంటున్నారు ఇక్కడ. సో దాన్ని అవాయిడ్ చేసుకోండి, ఆ రిజిడ్ మెంటాలిటీని అవాయిడ్ చేసుకోండి, విల్ బి వెరీ హ్యాపీ. అంటే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం మాక్సిమం ఎలాంటి టిప్స్ అనేది యూస్ చేసుకోవాలి? ఒకటే సార్, ఫస్ట్ వెళ్ళగానే హాయ్ సార్ నమస్తే బాగున్నారా, ఇదే
జనరల్ ఈ మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్సనల్ మీటింగ్స్ ఇవన్నీ పర్సనల్ మీటింగ్స్ లో ఇవన్నీ మనకు అవసరం లేదన్నమాట. పర్సనల్ మీటింగ్ లో ఉన్నప్పుడు నీకు ఆయనకి మధ్యలో ఉన్న ర్యాప్ పెరగాలంటే గోయింగ్ ఆన్ లో ఈ యొక్క ఆ ఫియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ వీటన్నిటికి వస్తుంటుంటాయి. అప్పుడు మీకు అది బాగా ఒకదాని లింక్ అవుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సతీష్ గారు, సిల్క సతీష్ గారు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఆల్రెడీ మీరు కో-హోస్ట్. ఎస్ సార్. నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి సార్. అంటే బాగానే చెప్పారు. కాకపోతే సార్ నా డౌట్ ఏంటంటే సార్. ఇప్పుడు 10th క్లాస్ అంటే పిల్లలకు మోటివేట్ చేయడానికి లేకపోతే పెద్దవాళ్ళకి చేయడానికి కానీ అంటే రకరకాల ప్రోగ్రామ్స్ చెప్పారు కదా సార్. అవును. అయితే దానికి సంబంధించినటువంటి కాంటెంట్ మీరు ఏమైనా అంటే మళ్ళా సార్ కోర్సు అయిపోయే వరకు మాకు అట్లా ఏదైనా ఇస్తారు సార్? కంటెంట్ ప్రిపరేషన్ అనేది నా కంటెంట్ నేను ప్రిపేర్ చేసుకోగలుగుతా. ఒకళ్ళ మీద మనం ఎప్పుడు డిపెండ్ కాకూడదు. మన సెల్ఫ్ కంటెంట్ మన డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి సార్. ఆ బుక్స్ లో నుంచి రిఫరెన్స్ చేసుకోవచ్చు. లేకుంటే రైట్ కొన్ని టిప్స్ కావాలంటే ఆ టిప్స్ అనేవి మనము గోయింగ్ ఆన్ లో మీరు ఇదే దాంతో మనం ఫాలో అవుతుంటే నడుస్తూ ఉంటుంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మీరు నడుస్తూ ఉంటుంటే మీరే తర్వాత వచ్చేసి ధైర్యంగా మీరు మళ్ళీ నా ప్లేస్ లో మీరు క్లాస్ చెప్పాలి. మీరు ప్రిపేర్ చేసుకుంటారు. సార్ మేడం చెప్పండి సార్. మేడం సార్ కూడా ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళ కంటెంట్ ఉంటుంది. అంటే మన స్టైల్ మనకు ఉంటుంది, సార్ స్టైల్ సార్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ స్టైల్ తీసుకొని మనం చెప్పడం అంటే మన స్టైల్ ని మనము తక్కువ చేసుకోవడమే. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్యాషన్, దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ క్రియేటింగ్. మనము ఒకళ్ళని అనుకరించుకోకూడదు సార్. ఇప్పుడు మనం ఒకళ్ళని అనుకరిస్తున్నాం అనుకోండి, సపోజ్ నేను బాలసుబ్రహ్మణ్యం లాగానే పాడాలంటే పాసిబిలిటీ అయితే నాకు కాదు సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సార్ వీడియోస్ కానీ అలాగే గంప నాగేశ్వరరావు సార్ వీడియోస్ కానీ నేను యూట్యూబ్ లో చూస్తాను సార్. నేను 10th క్లాస్ పిల్లలకు మోటివేట్ చేయడానికి కూడా వెళ్ళినా. నేను యాజ్ ఎ టీచర్ కదా సార్, ప్రైమరీ టీచర్ నేను. వెళ్ళినా. కాకపోతే సార్ ఏంటంటే కొన్ని విషయాలు చాలా అట్రాక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సార్ వీడియోలలో కానీ అలాగే గంప నాగేశ్వరరావు సార్ వీడియోలలో కానీ అంటే అటువంటి టిప్స్ సార్. అంటే కంటెంట్ చెప్పడము తయారు చేయడం మనకే, కాకపోతే అటువంటి విషయాలు ఏమైనా మీరు బుక్ రూపంలో కానీ మీరు గంపా నాగేశ్వరరావు గారి వీడియోస్ కనుక ఫాలో అవుతుంటుంటే సార్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఒక హ్యూమరస్ తో స్టార్ట్ చేస్తాడు. అవునవును. ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ చేస్తాడు. మధ్యలో చిన్న జోక్స్ వేస్తుంటాడు. అది చూడండి, అక్కడ సార్ చెప్పేది చాలా తక్కువ ఉంటది, ఎదుటి వాడిని నవ్వించేది ఏ విధంగా ఎట్లా ఉంటుంది. బాగుంటది. దాన్ని ఉపయోగించుకోవాలి. అదే నేను చెప్పేది అనమాట. వీటన్ని డిఫరెంట్ మాధ్యమాల నుంచి యూట్యూబ్ నుంచి చేసుకుంటారా, గంపా నాగేశ్వరరావు గారి దగ్గర మీకు నచ్చినటువంటి విషయాలను మీరు కలెక్ట్ చేసుకుంటారా. జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన యొక్క ఆహభావాలు వేరే తిరిగా ఉంటాయి. తనలో ఉన్న నవ్వుకొని రాదు, లేకుంటే అది కేవలం ఆ సార్ ఫోకస్ ఏంటంటే తాను చెప్పాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళకి వెళుతుందా వెళ్ళదా అనే దాని మీదనే చేసుకుంటారు సార్. అక్కడ కూడా ఏం ఆలోచిస్తారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తూనే ఉంటుంటారు అక్కడ. అంటే ప్రీవియస్ స్టోరీస్ కానీ ఇవన్నీ. సో అవన్నీ మీరు అక్కడ పిల్లలకి ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది అనేది ఆలోచించుకొని ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ప్రాక్టీస్ లో వస్తుంది. అవునవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్. సతీష్ గారు సారీ. నెక్స్ట్ సార్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేకుంటే అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద. సార్ ఎవరైనా మెంటర్స్ సార్ బాలు సార్ ఉన్నారా? బాలు మహేంద్ర గారు ఎవరు లేరు సార్ మెంటర్స్. అనుష మేడం ఫెసిలిటేటర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఒకసారి రేస్ చేసి ఎవరైనా మేడం మీరు ఏమైనా మాట్లాడతారా? సునీత మేడం. Yes sir, happy evening to all of you. Really it was a very good session sir. నిన్న చెప్పిన బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ వచ్చేసి కంటెంట్ కానీ అంటే ఒక స్పీకర్ కి ఏవైతే మెయిన్ అవసరమో స్పీచ్ ఇచ్చే ముందు అందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సార్. మేడం. సో ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే మేడం, నిన్న డౌట్ సెక్షన్ చాలా తక్కువ ఉన్నది, ఈ రోజు డౌట్ సెక్షన్ అంటే ఎక్కడ డౌట్ కనబడలే ఎక్కడ. అంటే సార్ మీరు అంత బాగా పూర్తిగా అర్థమైందా, పూర్తిగా అర్థం చేసుకున్నారా, లేకపోతే అర్థం చేసుకోలేదా, నాకు అర్థం కావట్లేదు ఏందనేది.
if everything Sir. was good, please show your thumb so that sir can feel happy. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చెప్పినటువంటి విషయాలు మరి మీకు అర్థమైనాయా, అర్థం కావట్లేదా, ఏంటంటే ఒక సందిగ్ధంలో. సో మీరు ఎంకరేజింగ్ అంటే ఏంటంటే సార్, డౌట్స్ అడుగుతుంటుంటేనే మీలో ఉన్న భావాలు బయటకు వస్తుంటాయి. అందుకనే ఒక 4 5 డౌట్స్ తీసుకునేది. అందుకని అది అందరికి ఉపయోగకరమైన డౌట్ గా ఉంటే బి వెరీ హ్యాపీ. దెన్ నెక్స్ట్ కోహోస్ట్ మన సార్ సార్ చిట్టిబాబు గారు. సార్ నిజంగా అంటే నేను చెప్పడం కాదు కానీ సార్ నేను చాలా స్పీచెస్ విన్నాను మన ఇంపాక్ట్ లో. మీరు చెప్పే విషయాలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ కొత్తగా ఉన్నాయి. థ్యాంక్ యూ. కొత్తగా ఉన్నప్పుడు మేము నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డౌట్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రతి విషయం చెప్పేది అనుకోండి, డౌట్స్ ఎక్కువ వస్తాయి. బట్ నేర్చుకునేది ఎక్కువ ఉంది కాబట్టి సామాన్యంగా డౌట్స్ తక్కువ వస్తాయి సార్. అంత ఎఫెక్టివ్ గా మీరు చెప్పారు కాబట్టి అది యూజువల్ గా డౌట్స్ తక్కువే ఉంటాయి కాబట్టి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది, అది అండర్స్టాండబుల్ గా ఉంది. మాకు కావాల్సింది ఏంటి సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు దైర్ హార్ట్. ఎందుకంటే మనం ఎవరు సార్? శ్రీధర్ సార్, నేను శ్రీనివాసరావు సార్. సార్ వీడియో ఆన్ చేసుకోండి. సతీష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అవునవును సార్, చేస్తున్నా. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ హ్యాపీ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అంటే ఏం లేదు సార్, చాలా ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. ఇంకా అందులో డౌట్స్ ఏమి ఉండవు. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, నీకు అడుగుతా సార్. చెప్పండి సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్పీచ్ కి వెళ్ళేటప్పుడు ఎఫెక్టివ్ స్పీకింగ్ లో మనం ఈ 4 Ps కావచ్చు, 3S కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇప్పుడు మీరు ఇచ్చే స్పీచ్ కి అనుగుణంగా మీరు తయారు చేసుకున్నారే తప్ప అందరూ అది ఫాలో అవ్వాలని లేదు కదా సార్. నా కంటెంట్ మారొచ్చు, నా తాలూకా మెమరీస్ మారొచ్చు, నా కోడింగ్ మారొచ్చు కదా. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. కాకపోతే మనము ఏం ఉపయోగించుకోవాలి, కొన్ని నెగిటివ్ విషయాలు చెప్పాను చూసారా, ఆ నెగిటివ్ విషయాలు ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడ ఏమి దాన్ని మనం ఉపయోగించుకోవాలని చూసుకోవాలనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ. సార్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కోడింగ్ అనేది ఈ రోజు మీ స్పీచ్ కి సంబంధించిన కోడింగ్, ఇట్ ఈస్ ఫర్ జనరల్ కోడింగ్? అది నా డౌట్. జనరల్ కోడింగ్ సార్, కామన్. ఇది కామన్, అందరికి కూడా ఉపయోగపడే కోడింగ్ అదంతా. అంటే మాకు కంటెంట్ తయారీలో ఇది మేము జాగ్రత్త పడాలని మీరు ఉపయోగించుకోవాలి. మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ఇవన్నీ ఫార్ములా, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కనుక చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ, వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అది రైట్ సార్. నెక్స్ట్ పుష్పలత గారు. ఓకే, పుష్పలత గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ ఈ రోజు ఈ సెషన్ చాలా బాగుంది సార్, వెరీ వండర్ఫుల్. అండ్ ఈ సెషన్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్టర్డే కంటే ఈ రోజు చాలా పీస్ఫుల్ గా, అంటే స్పీడప్ అవ్వలేదు సార్. స్పీడప్ అయింది మీరు అన్నారు కదా, అందుకని చాలా స్పీడ్ తగ్గించాను. జనరల్ గా నా యొక్క స్పీచ్ చాలా ఇంకా ఫాస్ట్ గా ఉంటదండి. దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉండి మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. మళ్ళీ నేను వీడియో చూసాక అర్థమైంది. సో ఈ రోజులో నాకు ఎటువంటి డౌట్స్ ఏం లేవు సార్, చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రెడ్మీ అని ఉన్నది సార్, ఏమో రెడ్మీ అన్మ్యూట్ చేసుకోండి. రెడ్మీ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి మేడం. మిమ్మల్ని నేను రెడ్మీ అని పిలవాలా, మీ పేరుతో పిలవాలా మేడం? మిమ్మల్ని రెడ్మీ అని పిలవాలా, మీ పేరుతో పిలవాలా? మీ పేరు చెప్పండి ఫస్ట్. మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. పద్మలత, నరహరి పద్మలత. థ్యాంక్ యూ మేడం, వెరీ నైస్. అంత మంచి పేరు పెట్టుకొని రెడ్మీ పెట్టుకుంటారులే మేడం. మీరు రోజు చెప్తున్నాం మేము. పద్మలత గారు ఎంత మంచి నేమ్ అది. యా చెప్పండి మేడం. సార్ మీ క్లాస్ చాలా చక్కగా అంటే అర్థం అవుతుంది సార్. మీరు నిన్న కొంత స్పీడ్ అయినప్పటికీ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారు సార్. ఈ రోజు కూడా అంతా నోట్ చేసుకున్నాం సార్. నిన్న ఇవాళ మొత్తం అంతా నోట్ చేసాము. థ్యాంక్ యూ మేడం. కుదిరినప్పుడు స్క్రీన్ షాట్స్ కూడా కొట్టేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఇస్ మీకు తర్వాత కంటెంట్ ప్రిపేర్ చేసుకునే చాలా ఉపయోగం అది.
అవును సార్. అయితే మనం మాట్లాడడానికి కామన్ గా డయాస్ మీదకి వెళ్తుంటాము. ఇవన్నీ మనం చేస్తుంటామేమో కానీ ఇంత ప్లాన్డ్ గా ఒక స్ట్రక్చర్ వైజ్ గా అనేది మనకంత ప్లానింగ్ తెలియదు. వెళ్తాము ఎవరైనా మనం ఒక డయాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడండి అంటే మనం తెలియకుండానే డయాస్ మీదకి ఎక్కుతాము. అనుకుని వెళ్ళేది వేరే ఉంటది. మళ్ళీ దిగేటప్పటికి మనం ఏం మాట్లాడినామో సగం మర్చిపోతాం. అంటే ఈ విధంగా ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి కంటెంట్ సరిగ్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉంటే మనం సరిగ్గా చేయగలము అనేటువంటిది ఒక డేటా ప్రకారంగా చక్కగా ఇచ్చారు సార్. అయితే మీరు అన్నట్టు డౌట్స్ ఎందుకు వస్తలేవంటే సార్ కంటెంట్ చాలా ఉంది. ఇది ఇంకా మొత్తం అంతా సింక్ అయ్యి ఒక డయాస్ ఎక్కి మాట్లాడినప్పుడు అప్పుడు సార్ డౌట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంత తొందరగా డౌట్స్ అడగడం కష్టం. థ్యాంక్ యూ పుష్పలత గారు. మీ పేరు పెట్టుకోండి, రేపు వచ్చినప్పుడు పేరు పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే సార్. గణేష్ బాబు గారు. గణేష్ బాబు సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. స్పీకర్ అనే వాళ్ళు హ్యూమర్ డెవలప్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఇవ్వగలరా సార్? సార్ అది మనలోంచి డెవలప్మెంట్ కావాలి సార్. అది కథలు నేర్చుకోవాలి, అన్ని రకాల చేసుకోవాలి. అది మనలోంచి డెవలప్మెంట్ కావాల్సింది. మనం మన యొక్క స్వ అనుభవాల నుంచి నేర్చుకోవాలి. అది చెప్తే వచ్చేది కదా హ్యూమరస్ అనేది. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనుష పటేల్ గారు. వెరీ హ్యాపీ ఈవినింగ్ మేడం. సో అందరికీ కూడా ఈవినింగ్, శుభ సాయంత్రం మేడం. కంటెంట్ ప్రిపరేషన్ గురించి యాక్చువల్లీ నాకు ఈరోజు వీలు కాలేదు, అయినప్పటికీ 20 minutes ముందు జాయిన్ అయ్యాను. నాకు అర్థమవుతుంది సార్ ఎంత బాగా సెషన్ చెప్పారనేది. అయితే ఒక నాకు తెలిసిన 2-3 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీ డిస్టర్బెన్స్ ఉంది మేడం, మీ ఒక డిస్టర్బెన్స్ ఉంది. మేడం ఎంఎన్సిఎల్ శ్రీసి 4866 కవిత సార్ నా పేరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి సార్. యా మేడం మాట్లాడండి. అనుష ఒక నిమిషం మేడం, మళ్ళీ వస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి మా కృతజ్ఞతలు సార్. మేడం సార్ మేము సాయిబాబా టెంపుల్ మెయింటైన్ చేస్తాం సార్. ఓ నైస్. అందులో ఎట్లా అసలు కొత్తగా ఒక 1 year నుండి మా ఆధ్వర్యంలో జరగడం స్టార్ట్ అయింది సార్. అందరితో ఎట్లా మెప్పుకోవాలి, అందరినీ ఎట్లా కలివిడిగా వాళ్ళతో ఎట్లా కలిసిపోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో మాకు స్వామి ఇచ్చిన సదా అవకాశంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా కోసం కూడా కొన్ని చెప్పాలని క్లాస్ లో కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ మేడం. తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేడం. నెక్స్ట్ వచ్చేసేసి రాఘవమ్మ. ఇంకొక రెండు తీసుకుంటాను సార్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వేరే క్లాస్ కూడా మనం ఇవ్వాలి, లింక్ ఇవ్వాలి మనం వేరే వాళ్ళకి. ఒక 2, ఇదొకటి ఇంకొకటి. రాఘవమ్మ గారు మాట్లాడండి. పీట రాఘవమ్మ. నమస్తే సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ మేడం, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నా లింక్ కలవలేదు సార్, ఒక 10 minutes అవుతుంది సార్ కలిసి. ఓకే వీడియో పెడతాను చూడండి మేడం. వీడియో పెడతాను చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. నాయుడు గారు మాట్లాడండి సార్. నాయుడు గారు, జీవి నాయుడు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? అలాంటి మీకు ఇచ్చాను అన్మ్యూట్ ఆప్షన్. ఓకే అనుష మేడం. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది మేడం. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. హలో కవిత మేడం మాట్లాడండి. అనిత మేడం, సారీ అనిత మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ మేడం. నేను మీ క్లాస్ రెండోసారి అయినా మళ్ళీ న్యూ స్టూడెంట్ లాగా రాసుకున్నాను ఇవాళ. అంత బాగా చెప్పారు. అయితే మన దాంట్లోనే ఒకళ్ళు ఫోన్ చేసి నాకు అడిగారు, స్టేజ్ మీదకి ఎక్కగానే గుండెలో దడ కాళ్ళలో వణుకొస్తున్నాయి ముందు,
అది అది ఓకే ఎట్లా పోగొట్టుకోవాలంటే మీ ద్వారానే ఇంతకు ముందు ఫోన్ అది చేశారు. స్టేజ్ ఫియర్ లో వస్తుంది మేడం, ముందే చెప్పము ఆ సీక్రెట్స్ అన్ని. అదే స్టేజ్ మీ ఫియర్ ద్వారా క్లియర్ చేస్తానన్నాను. సారీ నేను చెప్పినది, అంటే ఎందుకంటే తర్వాత మన దాంట్లో వస్తాయి కదా సార్ అది. అది అయినా కానీ ఈవెన్ అయినా కానీ స్టేజ్ ఫియర్ లో వస్తున్నప్పుడు అది మీకు అక్కడ నేర్చుకుంటుంది. అంటే అది నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్ లో స్టేజ్ ఫియర్ వస్తుంది. అదే ఓకే, సో థ్యాంక్ యూ అండి. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా ప్రతి మీ యొక్క గ్రూప్స్ లలో మీ గ్రూప్స్ లలో పోస్ట్ చేయండి. దాంతో పాటు మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం, ప్రతిరోజు గుర్తు చేసేది ఏంటంటే ఆల్రెడీ 2 అసైన్మెంట్స్ మీకు పోస్ట్ చేసామండి. అసైన్మెంట్స్ మీరు అన్ని కంప్లీట్ చేస్తేనే మీకు సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే సర్టిఫికెట్ రాదు. 3rd అసైన్మెంట్ నుంచి వీడియో రూపంలో, సెల్ఫీ వీడియో రూపంలో మీరు చేసుకోవాలి సార్. సెల్ఫీ వీడియో రూపంలో కానీ లేకుంటే సెల్ఫీ వీడియో కానీ మేము ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని వీడియో తీసి మీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి చేతుల్ని ఆడించుకుంటూ ఏ విధంగా చెప్పాలి ఆ కంటెంట్. సార్ ఒక్కసారి ఫస్ట్ చేయడము ఇబ్బంది అనిపిస్తుంది, కష్టము అనిపిస్తుంది. ఒక వీడియోని చూసిన తర్వాత మీకు ఎట్లా ఉన్నది ఆ వీడియో అనేది మీరే జస్టిఫై చేసుకుంటారు, రైట్ ఇది కాదు ఇంతకన్నా మంచిగా చెప్పాలి. ఇంకోటి మీరు టైం మెయింటైన్ చేస్తున్నాం, 3 నిమిషాల 4 నిమిషాల 5 నిమిషాల ఆ యొక్క టైం ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎంతో పెద్ద కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం, ఎంతో పెద్ద కంటెంట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఏ విధంగా దాన్ని క్లోజ్ చేయాలనే విషయాన్ని ఇక్కడి నుంచే మనం నేర్చుకోవాలి. అంతేగాని మాకు ఇంతకుముందు ఏ ఫార్ములా బి ఫార్ములా నేను చెప్పాను చూసారా, ఆ ఏ ఫార్ములా బి ఫార్ములా వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని రిడక్షన్ చేసుకుంటాము అనే విషయాన్ని మీ యొక్క అసైన్మెంట్స్ లోనే మీరు నేర్చుకుంటూ వస్తారు. కాబట్టి ఎంతసేపు అయితే మేము అడిగామో దానికి తగ్గకుండా 1 నిమిషం ఎక్కువైనా పర్వాలేదు, కానీ దానికి మాత్రం 2 నిమిషాలు అడిగినామా 2 నిమిషాలు, 3 నిమిషాలు అడిగినామా 5 నిమిషాలు అడిగినామా 6 నిమిషాలు అడిగినామా అని ఆ వీడియో విడ్త్ అనేది ఎంత ఉండాలో అంత మెయింటైన్ చేసుకొని మీరు దయచేసి పోస్టింగ్ చేయండి. చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ అండ్ సెకండ్ అసైన్మెంట్స్ మీరు పోస్ట్ చేశారు. ఇంకొకటి మోస్ట్లీ కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తోని ఇంగ్లీష్ లో చేస్తున్నారు, నో ప్రాబ్లం, దట్ ఇస్ నో ప్రాబ్లం. కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా తెలుగులో మాట్లాడడానికి తెలుగు, ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళమండి, మనలో ఉన్న భావాన్ని తెలుగులోనే మనం వ్యక్తం చేస్తున్నాం, ఈజీగా మనం వ్యక్తం చేయొచ్చు. తెలుగులో మాట్లాడండి, తెలుగుదనాన్ని పెంచండి, తెలుగుని పెంచండి, పరభాషని బంద్ చేయండి, స్వభాషని ప్రేమించండి. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్. నేర్చుకుంది పంచుకో మా గంపా నాగేశ్వరరావు గారు చెప్పిన స్లోగన్ తోని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్మ్యూట్ చేసుకొని జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై హింద్ జై భారత్. జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం.